అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సోదరులారా, వాటన్నిటి కోసం మీరు పోరాడాలని ఈ సమయంలో నేను ప్రేమతో కోరుకోవడమే కాకుండా ఇది నా విన్నపం, దయచేసి వినండి. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇది అన్నామలై పార్టీనో లేక అన్నామలై సంస్థనో అస్సలు కాదు, ఇది నిజం. అన్నామలైకి కుడి ఎడమ చేతులు లాంటి వాళ్ళు లేరు, అదంతా అబద్ధం. అయ్యా, నేను 11 ఏళ్ల పాటు పోలీస్ ఆఫీసర్గా పనిచేశాను. ఆయన ఆల్కహాలిక్స్ అనానిమస్ గురించి చెప్పారు కదా, మీకు గుర్తుందా? హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఆ ప్రోగ్రామ్కి నేనే ఇన్ఛార్జిని. అప్పుడు ఒక డైరెక్టర్ నన్ను పిలిచి, తమ్ముడు, మన 35 క్లబ్లలో 34 నిండాయి, ఒకటి ఖాళీగా ఉందని చెప్పారు. నేను అదేంటి సార్ అని అడిగాను. ఆయన ఆల్కహాలిక్స్ అనానిమస్ అన్నారు. అంటే ఏంటి సార్ అని అడిగితే తాగే వాళ్ళని మార్చాలి అన్నారు. అమ్మో, ఇంత కష్టమైన పని నాకు ఇస్తున్నారేంటి సార్ అంటే, లేదు నువ్వు చేయగలవు, నువ్వే తీసుకో అన్నారు. అప్పుడు నేను సరే సార్ నేను ఏం చేయాలి అని అడిగాను. మన నేషనల్ పోలీస్ అకాడమీలో చాలా మంది తాగుతారని మీకు తెలుసు. గుర్రపు శాలల్లోని సిబ్బంది, బయటి వాళ్ళు, శివరాంపల్లి చుట్టుపక్కల వాళ్ళు అంతా ఎక్కువగా తాగుతారు. నీ ప్రతి శని ఆదివారాలను దీనికోసం కేటాయిస్తావా అని ఆయన అడిగారు. నేను సార్ సోమవారం నుండి శుక్రవారం వరకు ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది కదా అన్నాను. నాకు విశ్రాంతి దొరికేదే శని ఆదివారాల్లో. ఆ శని ఆదివారాలు కూడా ఆల్కహాలిక్స్ అనానిమస్ కోసం మీరు అడుగుతున్నారని, లేదు అన్నామలై దీన్ని ఒక ఉద్యమంలా నువ్వు నడపాలి అని ఆయన చెప్పారు. అలా 1.5 ఏళ్ల పాటు ఆ ఆల్కహాలిక్స్ అనానిమస్ సంస్థకు కోఆర్డినేటర్గా ఉన్నాను. ఎవరైతే అవుతో వాళ్ళ కోసం వెతికేవాడిని, బార్ల దగ్గర నిలబడేవాడిని. అలవాటుగా తాగే వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారో అని మాట్లాడేవాడిని. రండి, మన ఎన్పి అకాడమీలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు అందరం కూర్చుని మాట్లాడుకుందామని చెప్పేవాడిని. అప్పుడే నాకు తెలిసింది, ఈ ఆల్కహాలిక్స్ అనానిమస్ అనేది అమెరికాలో 50 ఏళ్ల క్రితం మొదలైన ఒక ఉద్యమం లాంటిది. తాగే వాళ్ళంతా ఒక 30 మంది కూర్చుని తాము ఎందుకు తాగామో ఒక్కొక్కరిగా చెప్తారు. అది వింటే మీకే తాగాలనిపిస్తుంది. దాన్ని నేను 2 గంటల పాటు వినాలి. ఆ 30 మంది మాట్లాడాక మళ్ళీ ఎందుకు తాగకూడదో మాట్లాడుకుంటారు. ఇలా తమ ఆలోచనలు పంచుకుంటూ 1 వారం, 2 వారాలు, 3, 4, 5 వారాలు గడిచాక వాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తారు, పూర్తిగా కుంగిపోతారు. అయ్యో, నేను తాగడం వల్ల నా కూతురికి అవమానం, కొడుక్కి అవమానం, నా భార్యకి అవమానం, అసలు నాకే అవమానం అని బాధపడతారు. కాబట్టి ఈ 1.5 ఏళ్ల కాలంలో అంతమందిని చూశాక ఆ భయంకరమైన రాక్షసుడిని మద్యపాన విముక్తి సంస్థ ద్వారా ఆ భయంకరమైన రాక్షసుడిని అణచాలని మనం రంగంలోకి దిగాము. ఇది ఒక్కడి వల్ల కాదు, మనమందరం కలిసి చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకే ఆయన మాట్లాడుతూ చెప్పారు, అన్నామలై అన్న ఆల్కహాలిక్స్ అనానిమస్ లో పనిచేసిన ఫోటోలు ఉన్నాయని, కానీ ఆ పేరు చెప్పకూడదని అన్నారు. నేను ఇప్పుడు ఆ సంస్థలో లేను, అందుకే ఆ పేరు చెబుతున్నాను. అందుకే నా ప్రియమైన వారలారా, ఇది కేవలం అన్నామలై ఉద్యమం అనుకోవద్దు. అన్నామలై ఈ ఉద్యమం మొదలైనప్పుడు నా స్వచ్ఛంద సేవకుల సంఖ్య 900 చిల్లరగా ఉండేది. సుమండి, అన్నామలై పార్టీ కాదండి, ఇది మనందరి సొంత పార్టీ. అన్నామలైకి కుడి భుజం ఎడమ భుజం లాంటి వారు ఎప్పుడు తోడుంటారు. వారు కేవలం కుడి ఎడమ భుజాలు మాత్రమే కాదండి, నాకు సహాయం చేయడానికి వారు ఎప్పుడు నా వెంటే ఉంటారు. అన్నామలై ఒక వర్గానికి, ఒక కులానికి చెందినవాడు, వారికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తాడని అడుగుతారా? లేదండి, వాటన్నింటినీ ఇంట్లోనే పెట్టి తాళం వేసి బయటకు వచ్చాను. పోలీసు యూనిఫామ్ వేసుకున్న ఈ శరీరం కులమతాలకు అతీతంగా నిలబడేటటువంటి శరీరం. ప్రియమైన బంధువులారా, మనం ఎప్పుడూ మనలాగే ఉందాం. నేను అనే అహంకారం ఎప్పుడూ వద్దు. అందుకే మనమంతా నాయకులు, నేను ఒక్కడనే నాయకుడిని అనే మాట మన దగ్గర లేదు. దీన్ని ప్రతి చోట మీరు గుర్తు చేస్తూనే ఉండాలి. ప్రతి చోట మనం ఇది చేయాలి. అద్భుతమైన సామాజిక సేవ చేయాలి. దాని నుండి మంచి నాయకులను తయారు చేయాలి. ఆ మంచి నాయకులను మనం పైకి తీసుకురావాలి. చివరగా, ఈ రోజు తమిళనాడులో ఎన్నో సమస్యలు ఉన్నాయి, మనం వాటి పరిష్కారం వైపు వెళ్తాం. ఈ రోజు మనం తీసుకున్న 6 సమస్యల కంటే ముందుకు వెళ్తాం. రాజకీయ పార్టీగా మారినప్పుడు ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. ఈ రోజు తమిళనాడును చూడండి, ఒక వ్యక్తి మీద ఉన్న అప్పు, ఒక రేషన్ కార్డు మీద ఉన్న అప్పు 4,44,000, 10 లక్షల కోట్ల అప్పు, 2.25 లక్షల కోట్ల రేషన్ కార్డులు లెక్క వేయండి. ఒక కార్డు మీద 4.25 లక్షల కోట్ల అప్పు ఉంటే బ్రహ్మ దిగొచ్చిన తమిళనాడును కాపాడలేరు. మనం వేరేలా పని చెయ్యాలి, లేదంటే అప్పుల రాష్ట్రంగానే మిగిలిపోతుంది. ఈ ఏడాది డివికే ప్రభుత్వం, నేను చెబుతున్నాను రాసుకోండి, 85,000 కోట్లకు తక్కువ కాకుండానే అప్పు చేయబోతున్నారు. నేను చెప్పేది మీరు రాసుకోండి. వచ్చే ఏడాది కూడా డివికే ప్రభుత్వం 80,000 కోట్లకు తగ్గకుండానే అప్పు చేయబోతున్నారు. డివికే ప్రభుత్వం ముగిసే సమయానికి అప్పు 14 లక్షల నుండి 15 లక్షల కోట్లు ఉండబోతోంది. చూడండి, మనం దానిని సరిదిద్దాలి. మంచి నాయకులను, అనుభవజ్ఞులను తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మన బాధ్యత అక్కడ ఉంది. ఎంతమంది 12వ తరగతి పూర్తి చేసి కళాశాలకు వెళ్తున్నారు? 2020లో 50% మంది కళాశాలకు వెళ్ళేవారు. దేశంలోనే మనది మొదటి స్థానం. 50% మంది ఉన్నత విద్యను అభ్యసించేవారు. ఈరోజు అది 46% పడిపోయింది. ఆ సమస్యను కూడా మనం పరిష్కరించాలి. 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 45 లక్షల మంది చదువుకున్నారు. ఈ రోజు అది 40 లక్షలకు తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల వైపు ఎవరూ వెళ్ళడం లేదు. దాన్ని సరిచేయాలి. ఈరోజు తమిళనాడులో సగటున ఒక రోగి
చికిత్సకు అవసరమైన డబ్బు 44,535. ఇక్కడ వైద్యులు ఉన్నారు. భారతదేశంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్నటువంటి ఒక రాష్ట్రం ఏదంటే మన తమిళనాడు. భారత్ 33,000 ఇస్తుంటే మనం 43,000 ఇస్తున్నాం. మరి తమిళనాడులో మన ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను క్వాలిటీలో వరల్డ్ క్లాస్ ఉండాలి. వరల్డ్ క్లాస్ మెడిసిన్ అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలు వరల్డ్ క్లాస్ ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలు వరల్డ్ క్లాస్ ఉండాలి. ఇవన్నీ మన లక్ష్యాలుగా మనం ముందుకు వెళ్తాం. ఈ రోజే వెళ్ళడం లేదు, వెళ్ళబోతున్నాం. మనల్ని మనం సిద్ధం చేసుకుని నాయకులను తయారు చేసి వాళ్ళకి ఆ లక్షణాలను నేర్పి వాళ్ళని రెడీ చేసి మనం వెళ్ళినప్పుడు ఈ సమస్యలను మనం కరెక్ట్గా సాల్వ్ చేసి వెళ్తాం. గత ఏడాది మాత్రమే తమిళనాడులో 365 రోజుల్లో 357 రోజులు ఎక్స్ట్రీమ్ వెదర్, విపరీతమైన ఎండ లేదా విపరీతమైన వర్షం. 357 రోజులు తమిళనాడులో ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంది. ఈ ఎండల్లో తమిళనాడు ప్రజలు ఎలా బతకగలరు? పొల్లాచిని వదిలేయండి, రామనాథపురం గురించి మాట్లాడదాం, కరూరు గురించి మాట్లాడదాం. అందుకే వచ్చే నెల మనం 50 లక్షల మొక్కలు నాటబోతున్నాం. ఆ చెట్లు మనకు ఉపయోగపడినా పడకపోయినా మరో 10 ఏళ్లలో వచ్చే తరానికి అవి ఉపయోగపడతాయి. నా ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా మన బాధ్యత, మన పని. అందుకే మనకు పెద్ద సమస్యలు కూడా తెలుసు. అక్కడికి వెళ్లే ముందు చిన్న సమస్యలను సరిచేద్దాం, పక్వం చెందుదాం, నాయకులను తయారు చేద్దాం. ఈ నాయకులను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు పెద్ద సమస్యలను పరిష్కరించే నేర్పు, తెలివితేటలు, జ్ఞానం వాళ్ళకి ఇచ్చి ఆ టీంని అధికారంలో కూర్చోబెడదాం. అప్పుడే తమిళనాడులో శాశ్వతమైన మార్పు వస్తుంది. దానికోసం మనం కష్టపడదామని చెబుతూ, నా ప్రియమైన బంధువులారా, మన లక్ష్యం ఏంటని చాలా మంది అడుగుతున్నారు. నిజమైన సామాజిక న్యాయం, అసలైన సామాజిక న్యాయం, ఇది నకిలీది కాదు. నిజమైన సామాజిక న్యాయం, స్థిరమైన అభివృద్ధి. ఆ అభివృద్ధి ప్రజలందరికీ అందాలి. ప్రజలందరికీ స్థిరమైన అభివృద్ధి అందాలి. వ్యవసాయ విప్లవం రావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరూ వ్యవసాయం చేయలేకపోతున్నారు. వ్యవసాయానికి మళ్ళీ ప్రాముఖ్యత ఇచ్చి తీసుకురావాలి. భారతదేశ పటంలో తమిళునిగా మన గుర్తింపును తిరిగి నిలబెట్టుకోవడానికి సాంస్కృతిక పునరుజ్జీవనం అవసరం. పాలనలో విప్లవం, దానికి ఇంకా సమయం ఉంది. అందుకే ఒక్కో అడుగు వేస్తూ దాని వైపు వెళ్దాం. నిజమైన సామాజిక న్యాయంతో మొదలుపెట్టి స్థిరమైన అభివృద్ధి సాధించి వ్యవసాయ విప్లవం తెచ్చి సాంస్కృతిక పునరుజ్జీవనం చేసి పాలనలో విప్లవం తీసుకురావడానికి ఈ వ్యవస్థను వాడుకుందాం. ఇక్కడికి వచ్చిన వారందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ, మంచి వ్యక్తులుగా, మంచి మనుషులుగా, వ్యక్తిగతంగా మన ప్రవర్తనలో ఆ మార్పును చూపిద్దాం. ఇంటిని మారుద్దాం, వీధిని మారుద్దాం, సమాజాన్ని మారుద్దాం. నా ప్రియమైన బంధువులారా, ఎటువంటి ఆశలు లేకుండా వచ్చిన మీ అందరి పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కొంచెం నెమ్మదిగా వెళ్ళండి, దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి. మీరు గంట ఆలస్యంగా వెళ్ళినా పర్లేదు. బయట రోడ్డు మీద పార్కింగ్ లో వేల మంది జనం ఉన్నారు. నేను రావడానికే గంట సేపు ట్రాఫిక్ లో ఇబ్బంది పడ్డాను. అందుకే మీరు నెమ్మదిగా క్షేమంగా ఇంటికి చేరాక నాకు తెలియజేయండి. ఆ సమాచారం వస్తేనే ఈ రాత్రి నేను నిద్రపోతానని మీకు చెప్తున్నాను. సామాజిక మాధ్యమాల్లో కానీ వార్తల్లో కానీ ఈ సభకు వచ్చిన వారందరూ క్షేమంగా తమ ఇళ్లకు వెళ్ళిపోయారని, ఆ బాధ్యతను కూడా దయచేసి మీరే తీసుకోవాలని కోరుతూ, ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా సమన్వయం చేసి నిర్వహించిన ఎవరి పేర్లు కూడా బయటకు చెప్పకూడదు అన్నది నిజమే. అయినా కొందరు స్వచ్ఛంద సేవకులు చొరవ తీసుకుని చేశారు. ప్రియ సోదరులు వసంతరాజన్ గారు కావచ్చు, చంద్రశేఖర్ గారు కావచ్చు, ఈ ప్రాంతంలోని స్వచ్ఛంద సేవక మిత్రులందరూ కావచ్చు, విలేకరి మిత్రులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎందుకంటే వారికి కూడా ఇది కొత్త విషయమే. ఏదైనా రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారా? ఇది కేవలం ఒక జిల్లా స్థాయి సభ మాత్రమే కదా. మరి వేల సంఖ్యలో జనం వచ్చారు. ఎటువంటి ప్రకటన లేకుండానే ఇంతమంది ఎలా వచ్చారో అని చూడటానికి వచ్చిన ఎప్పుడు మనకు తోడుగా ఉండే విలేకరి మిత్రులందరికీ కూడా ఈ సమయంలో నా హృదయపూర్వక శుభాకాంక్షలు, వందనాలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన నాయకులు, సోదరీమణులు, చిన్న పిల్లలు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, వైద్యులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, ఇలా ఎందరో పనులన్నీ వదులుకుని వచ్చారు. ఇది చూస్తుంటే నాకు భయమేస్తోంది. అమెరికా నుండి ఆచార్య పదవులు వదిలి వస్తున్నారు. ఈ ఉద్యమాన్ని సరిగ్గా నడపడం మనందరి బాధ్యత. పనిని వదిలేసి సామాన్య మనిషిలా మన దగ్గరకు వస్తున్నప్పుడు అది మనకి ఇంకా భయాన్ని కలిగిస్తోంది. అలాగే మనపై ప్రేమను, బాధ్యతను కూడా పెంచుతోంది. ఇక్కడికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, పిల్లలు, కళాశాల విద్యార్థులు అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మన రక్షక భట బృందం స్నేహితులు రక్షణ కోసం వచ్చారు. ఆ అధికారి చొక్కా గుండీలు కూడా ఊడిపోయి నిలబడి ఉన్నారు. అయ్యా, రక్షక భట బృందం అందరూ రక్షణ కల్పిస్తున్నారు. చాలా మంది అంటున్నారు అన్నామలకి Z+ రక్షణ ఉందని. నేను ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నుండి బయటకు వచ్చానో ఆ రోజే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాను. నా Z+ రక్షణను వెనక్కి తీసుకోమని కోరుతూ లేఖ పంపాను. అందుకే వాళ్ళు తీయలేదు, నేను వాడట్లేదు.
ఎందుకంటే ఒక సామాన్య మనిషిగా అన్ని పనులు చేసినప్పుడు మాత్రమే మీకు నాపై వ్యక్తిగతంగా ఒక నమ్మకం కలుగుతుంది. దానికి నేను ఒక నిదర్శనంగా నిలవాలని అనుకుంటున్నాను. అందుకే అందరికీ మరొకసారి ఈ పంచాయతీలో, ఈ జరుగుతున్న పంచాయతీలో, ఈ సభలో ఆచిపట్టి పంచాయతీ అధ్యక్షుడు వచ్చి చేరారు, ఉపాధ్యక్షుడు కూడా వచ్చి చేరారు, కార్యదర్శి కూడా చేరారు, పక్క పంచాయతీల వారు కూడా అందరూ వచ్చి చేరారు. నేను వారిని కనీసం చూడలేదు కూడా. ఎందుకంటే ఆ సంస్థపై ఉన్న నమ్మకంతో ఎక్కడికి వెళ్ళినా స్థానిక సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మనము అన్ని చోట్ల మన కార్మిక సంఘాల సమాఖ్యను తప్పకుండా ప్రారంభించాలి. ప్రజలందరినీ ఏకం చేయడానికి నా నేల నా ప్రజలు అనే కార్మిక సంఘాల సమాఖ్యను ప్రారంభించాం. తమిళనాడులో ఉన్న ఆత్మీయులందరూ నా నేల నా ప్రజలు కార్మిక సంఘాల సమాఖ్యలో మిమ్మల్ని మీరు భాగస్వాములను చేసుకోండి. ఆటో నడిపే అన్నల నుండి రైల్వే ఉద్యోగుల వరకు అందరూ ఈ సంస్థ యొక్క నా నేల నా ప్రజలు అనే దాంట్లో చేరాలి. ఎన్ మక్కల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్లో మిమ్మల్ని మీరు జాయిన్ చేసుకోవాలని కోరుకుంటూ నేను మాట్లాడుతుండగానే మన యాప్ లైవ్ అయిపోయింది. విత్ లీడర్ యాప్ ఈ రోజు నుండే ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2 రోజుల్లో యాపిల్ స్టోర్లో కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో అన్నీ ఉంటాయి కాబట్టి మీరందరూ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోండి. మీ లాగిన్ ఐడితో లోపలికి వెళ్తే మీ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, మీ నియోజకవర్గ వాలంటీర్ ఎవరు, మీ నియోజకవర్గంలో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే మీరే ఇనిషియేట్ చేయవచ్చు. మీ నియోజకవర్గ స్థాయిలో జరిగే పనులన్నీ మీరే చూసుకోవచ్చు. లేదా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా చేయవచ్చు. ఆ బాధ్యతను మీకే ఇచ్చాము. ఇక్కడ ఎవరు నాయకులు లేరు. మిమ్మల్ని లీడర్స్ గా మార్చడానికే ఈ డిజిటల్ మీడియా ద్వారా మీకు ఆ అధికారం ఇచ్చాం. ఈ యాప్ను నేరుగా వాడి మీ పని మొదలు పెట్టాలని కోరుతున్నా. ఇక భారతీయ జనతా పార్టీ, DMK, AIADMK ఇలా అన్ని పార్టీల నుండి కూడా, కాంగ్రెస్ పార్టీ నుండి కూడా చాలా మంది వచ్చారు. వేరే పార్టీల నుండి రావడం అనేది అంత సులభమైన విషయం కాదు. మనల్ని పెంచిన ఒక పార్టీ, మనం ఎంతో కాలం ఉన్న ఒక పార్టీ నుండి బయటకు వచ్చి ఒక కొత్త దారిలో వెళ్ళడం అనేది ఎవరికైనా అంత ఈజీ కాదు. అయినా సరే నమ్మకంతో తమిళనాడు కోసం ఈ మార్పు ఖచ్చితంగా వస్తుంది. సమైక్య భారతదేశంలో తమిళనాడును మొదటి స్థానానికి తీసుకురావడానికి ఇది ఎవరికి వ్యతిరేకమైన సంస్థ కాదని చెబుతూ నమ్మకంతో వచ్చిన రాజకీయ పార్టీల మిత్రులందరికీ, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా వచ్చిన పెద్దలందరికీ, మొదటి తరం గ్రాడ్యుయేట్లకు, రైతు సోదరులకు, అక్కా చెల్లెళ్లకు, తల్లులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తమిళనాడు వర్ధిల్లాలి, భారతదేశం వెలగాలి అన్నదే మన నినాదం కావాలి. ఒక పెద్ద మార్పు కోసం సిద్ధంగా ఉండండి. ఈ యాప్ని మీరు తీసుకోండి. ఏది ఆశించకుండా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న, టాయిలెట్లు క్లీన్ చేస్తున్న వాలంటీర్ మిత్రులందరికీ మీరే పిచ్చి మొక్కలు తీసి ట్రాఫిక్ సరిచేశారు. మన వాలంటీర్లు ఎలాంటి గొడవలు లేకుండా కష్టపడి పనిచేస్తున్నారు. అందరి పేర్లు చెప్పకుండా వివిధ లీడర్ సంస్థ వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభా గారు నా స్కూల్ రోజుల్లో నా క్లాస్మేట్. ఆమె చాలా డబ్బు సంపాదించగలిగే డాక్టర్. మేము ఇది మొదలు పెట్టినప్పుడు నేను రాజకీయాల్లో లేను, కానీ 2020లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. దీన్ని చూసుకోవడానికి బాధ్యత గల వ్యక్తి కావాలి. నేను పాలిటిక్స్లో ఉండి ఇది చేస్తే జనం నన్ను గౌరవించరు. అందుకే వివిధ లీడర్ రాజకీయాలకు అతీతమైన సంస్థగా ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్న ఆయన దాన్ని వదిలేశారు. ఈ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించి జీతం తీసుకోకుండా ఒక వాలంటీర్గా గత 5 ఏళ్లుగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ప్రభ గారితో పాటు మీరు ఇక్కడ చూస్తున్న ఈ వీధ లీడర్స్ టీం అంతా కూడా అన్ని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చిన్న చిన్న పనులు అరవకుర్చిలో, తెన్నిలేలో, వేలాయుధపాళెంలో, పొల్లాచ్చిలో, కోయంబత్తూరులో, రాసిపురంలో, పరమతి వేలూరులో ఇలా ఏదో ఒక చోట ఆఫీసులో దేనిని ఆశించకుండా 6 నెలలు లేదా 6 సంవత్సరాల పాటు పనిచేసిన వాళ్ళనే ఈ రోజు మీరు స్టేజ్ పైన భాస్కర్ గాని, సుమేష్ గాని ఇలా అందరినీ కూడా చూస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ సమయంలో నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మళ్ళీ మిమ్మల్ని పంపించడానికి మనసుకి చాలా కష్టంగానే ఉంది, కానీ మీరు సమయానికి వెళ్ళాలి. చాలా దూరం వెళ్ళాల్సిన వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి. ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చారు. నాకు ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ 7:30 గంటలకే ముగించాలి. అప్పుడే దూరం వెళ్ళే వాళ్ళు సరైన సమయానికి వెళ్తారు. జాగ్రత్తగా వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి. 1 గంట ఆలస్యమైనా సరే పర్వాలేదు, చాలా క్షేమంగా వెళ్ళండి అని చెబుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు, నమస్కారం.